తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం పేరు వినిపించినప్పుడల్లా కేసీఆర్ పేరు కూడా తప్పనిసరిగా చర్చకు వస్తుంది. ఒకవైపు అది రాష్ట్రానికి గర్వకారణమైన ప్రాజెక్ట్ అంటారు, మరోవైపు అదే ప్రాజెక్టుపై విమర్శలు కూడా వినిపిస్తాయి. అభిమానులు దాన్ని దూరదృష్టి అంటుంటే ప్రత్యర్థులు భారీ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. అయినా తెలంగాణ సాగునీటి చరిత్రలో కాళేశ్వరం, కేసీఆర్ పేర్లు విడదీయలేని చర్చగా మారిపోయాయి. అసలు ఈ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తును ఎంతవరకు మార్చింది? కాళేశ్వరం నిజంగా కేసీఆర్ విజన్ కు నిదర్శనమా? తెలంగాణ సాగునీటి రంగాన్ని మార్చిన నిర్ణయాల్లో ఇదే అతిపెద్ద మైలురాయ. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించిన ఎన్నో రాజకీయ నిర్ణయాలు వచ్చాయి. ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, ఎన్నో పథకాలు అమలు చేస్తాయి. కొన్ని నిర్మాణాలు కాలంతో కలిసి కనుమరుగైపోతాయి. కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాంటి చర్చల్లో తరచూ వినిపించే పేరు కేసీఆర్. ఆయనను అభిమానించేవారు తెలంగాణ నిర్మాతగా అభిమానిస్తే, విమర్శించేవారు కేసీఆర్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతారు. అయితే తెలంగాణలో మౌలిక సదుపాయాల నిర్మాణం, ముఖ్యంగా సాగునీటి రంగంలో భారీస్థాయి ప్రాజెక్టులు చేపట్టిన ముఖ్యమంత్రులు కేసీఆర్ పేరు ప్రత్యేకంగా నిలిచిపోయింది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు కొత్త ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద సవాలులో ఒకటి నీరు. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ రైతు ఎదురు చూసింది వర్షాల కోసం మాత్రమే కాదు, స్థిరమైన సాగునీటి కోసం కూడా. చెరువులు ఎండిపోవటం, బోర్లు విఫలం కావటం, పంటలు చేతికి రాక అప్పులు పాలవటం, వలసలు వెళ్లటం, ఇవన్నీ తెలంగాణ గ్రామీణ జీవితంలో సాధారణ దృశ్యాలుగా ఉండేవి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వచ్చిన పెద్ద ప్రశ్న కూడా ఇదే. గోదావరి, కృష్ణా నదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నా ఆ నీటిని తెలంగాణ పొలాలకు ఎలా తీసుకువెళ్లాలి? అక్కడే కేసీఆర్ ఆలోచన సాంప్రదాయ పద్ధతులను దాటి ముందుకు వెళ్లింది. చిన్న చిన్న పథకాలతో సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపడం కంటే ఒకేసారి తరాల సమస్యలు పరిష్కరించే స్థాయిలో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే తర్వాత తెలంగాణలో ఇరిగేషన్ రంగానికి కొత్త దిశ చూపింది. కాళేశ్వరం అనే పేరు అప్పటి వరకు దేశవ్యాప్తంగా పెద్దగా వినిపించేది కాదు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే అదే పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల సాగునీటి వ్యవస్థలో ఒకటిగా కాళేశ్వరం నిలిచింది. గోదావరి జలాలను 100 మీటర్ల ఎత్తుకు పంపించి వాటిని రిజర్వాయర్స్ లో నిల్వ చేసి అక్కడి నుంచి మళ్లీ కాలువల ద్వారా సాగునీటిగా మార్చే ఆలోచన అప్పట్లో చాలా మందికి అసాధ్యంగా అనిపించింది. కానీ అదే ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావటమే కేసీఆర్ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది మంది ఇంజనీర్లు, కార్మికులు, సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు పనిచేశారు. భారీ పంప్ హౌస్లు, సొరంగాలు, రిజర్వాయర్లు, కాలువలు ఇవన్నీ కలిసి ఒక భారీ జల వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు కేవలం వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాల్లో గోదావరి నీరు చేరటం ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని చూసిన అనేక మంది రైతులు తమ జీవితంలో మొదటిసారి ఇలాంటి మార్పు చూస్తున్నామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం ఒక్కటే కాదు, తెలంగాణలో దశాబ్ద కాలంలో సాగునీటి రంగంలో అనేక పనులు జరిగాయి. పాత ప్రాజెక్టుల ఆధునీకరణ, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, కాలువల విస్తరణ, ఇలా అనేక రంగాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల పునరుద్ధరణ చేపట్టడం గ్రామీణ తెలంగాణలో పెద్ద మార్పుకు దారితీసిందని పలువురు వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయని, బోర్లపై ఆధారపడటం తగ్గుతోందని ప్రభుత్వం భావించింది. కేసీఆర్ పాలనలో సాగునీరు కేవలం వ్యవసాయ శాఖ అంశంగా మాత్రమే మిగల్లేదు, అది ప్రభుత్వ అభివృద్ధి తత్వానికి కేంద్ర బిందువుగా మారింది. నీరు ఉంటేనే గ్రామం బతుకుతోంది, గ్రామం బ్రతికితేనే రైతు నిలబడతాడు, రైతు నిలబడితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది అనే భావనతో అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు కేసీఆర్ ప్రసంగాలు తరచూ వినిపించింది. అభివృద్ధి అంటే కేవలం రహదారులు, భవనాలు మాత్రమే కాదని, నీటి మౌలిక సదుపాయాలే ఓ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేసీఆర్ నమ్మినట్లు ఆయన పాలనా విధానాన్ని పరిశీలించిన వారు చెబుతుంటారు. అందుకే భారీ పెట్టుబడులు అవసరమైన వెనక్కి తగ్గకుండా నేటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారు. వీటిపై విమర్శలు కూడా వచ్చాయి. ఖర్చులు ఎక్కువయ్యాయని చెప్పారు, అంచనాలు పెరిగాయని అన్నారు. నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని బ్యారేజ్ల పరిస్థితిపై తర్వాత వివాదాలు కూడా చెలరేగాయి. కానీ కేసీఆర్ మద్దతుదారులు మాత్రం ఓ విషయాన్ని గుర్తు చేస్తుంటారు. ఎవరు ఏమన్నా తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో సాగునీటి మౌలిక సదుపాయాలు నిర్మించడానికి సాహసం చేసిన నాయకుడు కేసీఆర్ అని వారు చెబుతారు.
మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరోసారి తెరమీదికి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.